నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణ గెస్టెడ్ ఉద్యోగులు కూడా వారి డిమాండ్స్ కూడా నెరవేర్చాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా వాళ్ళు చాలా మీటింగ్స్ అయితే నిర్వహించారు. మరి ఈ రోజు కూడా వారు ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటనేది కూడా ఒకసారి వారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ అసలు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి సార్? ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా కూడా 16 నెలలు కావస్తున్నా కూడా ఈ రోజు వరకు ఉద్యోగులకు ఎలాంటి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, జీపీఎఫ్ కానీ, మెడికల్ బిల్లులు కానీ, ఇంకా ఇతరత్ర బిల్లులు, ఆర్థికేతర బిల్లులు కానీ ఇంతవరకు కనీసం ఒక ఇంతవరకు బిల్లులు పాస్ కావడం లేదు. మరి ఈ యొక్క జీతం అనేది 1వ తారీఖు వస్తుంది. అది ఒక్కటి మాత్రం ఈ ప్రభుత్వం చేయగలిగింది. మిగతా డిమాండ్స్ ఆర్థికపరమైన డిమాండ్స్, హెల్త్ కార్డ్స్, మరి హెల్త్ ఇష్యూస్ ఉండి రిటైర్మెంట్ అయిన కూడా పెన్షనర్లు కూడా చాలామంది వారి కుటుంబాలకు ఏదైనా డిసీజ్ వస్తే వాళ్ళు డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేకపోతున్నారు. మరి ఈ రోజు వరకు కూడా కొత్త ప్రభుత్వం మరి ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి మేము కూడా చాలా ఆలోచించి ఈ వరకు మేము ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వెళ్ళినాం. మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తాం. మేము ప్రభుత్వానికి సంక్షేమ పథకాల్ని చిన్న పల్లెటూరుకి తీసుకుపోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. మేము కనుక కరెక్ట్గా ప్రభుత్వాన్ని నడిపితేనే సక్సెస్ అవుతుంది ప్రభుత్వం. హలో, మేము 4వ తరగతి ఉద్యోగుల వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నానండి. గవర్నమెంట్కు ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా కూడా అది నిప్పుల మీద నీళ్లు జల్లినట్టుగానే అయిపోతుంది. కనీసం మాకు డిఏలు కానీ ఇప్పుడు 5 డిఏలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక నెల వస్తే మాకు ఇంకా 6 డిఏలు అవుతాయి. అవి కూడా పెండింగ్లో ఉన్నాయి ఇంతవరకు. కనీసం మీ చిన్న జీతగాళ్ళము మా రిటైర్మెంట్ అయ్యి దిగిపోతే కూడా ఇంతవరకు 3 సంవత్సరాల కంచెలు మాకు బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఇంతవరకు చెందలేదు. పాపం పిల్లలు చదువులకు అవుతాయి అని చెప్పి, లేకుంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారని చెప్పి, లేకుంటే ఏదో ఒకటి ఇల్లు కట్టుకుందామని చెప్పి ఇంతవరకు కూడా మాకు ఇల్లు లేకుండా ఓన్లీ ఇంటి కిరాయిలతోటి దీంతో చిన్న జీతంతో సతమకుంటూ ఏదో కాలం గడిపినాం. మేము సర్వీసు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నాము. మాకు కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వకపోతే ఈ గవర్నమెంట్ మరి ఏందన్నట్టు. కాకపోతే నిజంగా కూడా కొందరు ఈ దిగినాక కూడా మా బెనిఫిట్ మేము తినకపోతే మా పరిస్థితి ఏంది, మాకు ఏం తినాలి పిల్లలకు అనే ఉద్దేశం పడి చాలా బెంగ పెట్టుకొని చాలామంది మా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. కనీసం మరి వాళ్ళు దిగినాక కూడా వాళ్ళు బెనిఫిట్ తినకపోతే మరి ఎవరికి చెందుతాయి ఆ బెనిఫిట్స్? కనీసం వాళ్ళు ఉన్నప్పుడు బతుకున్నక్కడైనా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ను అది అన్ని విధాలా మేము కోరుకుంటూ మా సత్వరమే మాకు పరిష్కారం చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నామండి. గత కొద్ది రోజులుగా మీరు ధర్నాలు చేస్తున్నారు, సమ్మెలు పెడుతున్నారు. అంటే మీరు నార్మల్గా కొన్ని సభలు నిర్వహించుకుంటున్నారు, ప్రభుత్వానికి మీ బాధలు విన్నవించుకుంటున్నారు. అయినా కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా స్పందించలేదు. సో ఇప్పుడు ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు ఎలాంటి సమ్మెలు చేసినా ఏం చేసినా కానీ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లో ఇవ్వడానికి అని చెప్పేసి చెప్తుంది. ఏమంటారు? ముందుగా నా పేరు ఎం రవీంద్ర కుమార్, తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. సమ్మెలు ధర్నాల విషయానికి వస్తే ఆ స్థాయికి దిగలేదు. మేము ఇంకా అడుగుతూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే ఉద్యోగస్తులకు పిఆర్సీ డిఏలు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ జూలై 2023 నుంచి పెండింగ్ ఉంది. ఇవన్నీ మాకు పెరిగిన ధరలకు అనుకూలంగా ఇవ్వాల్సినవి. గవర్నమెంటు సంక్షేమ పథకాల పేరు మీద చాలా ఖర్చు పెడుతుంది. మేము కూడా ప్రజల్లో భాగమే. మాకు సంక్షేమ పథకాలను ఫ్రీగా ఏది అడగడం లేదు. మాకు రావాల్సిందే మేము అడుగుతున్నాము. డిఏలు కూడా మాకు హక్కు ప్రకారం రావాల్సినవి. పిఆర్సీ కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా రావాల్సిందే. వాటన్నిటిని రిలీజ్ చేయమంటున్నాము. ఇంకోటి సిపిఎస్ రద్దు చేసి యూపీఎస్ చేయాలన్నది అదొక ప్రధానమైన డిమాండు. ఇంకోటి హెల్త్ కార్డ్స్. మా ఉద్యోగస్తుల్లో చిన్న ఇది వచ్చినా కానీ లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. అందుకని వాటి కోసం గవర్నమెంట్ మళ్ళీ రీఎంబర్స్మెంట్ అది సిస్టమ్ కాకుండా ఫ్రీ ట్రీట్మెంట్ మేము ఇన్సూరెన్స్ పేమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు మా భాగస్వామ్యం ఉంటుంది. ఇన్సూరెన్స్ని ఫ్రీ చేసి సిజిహెచ్ఎస్ తరహాలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటూ ఉన్నాము. ముఖ్యంగా
ఇన్ని విషయాల కంటే పిఆర్సి డిఎల్ఏ చాలా ప్రధానమైన అంశాలు. వాటిని ఆర్థిక అంశాలు కాదని ఆర్థిక అంశాలన్నీ కొట్టిపోయడానికి లేదు. ఆర్థిక అంశాల్లో కలవది ఇది. మాకు రావాల్సిందే. ఇంకోటి, మేము ప్రతి దాంట్లో ప్రతి ఎంప్లాయీ 2 నెలల జీతాన్ని ట్యాక్స్ కింద పే చేస్తూ ఉన్నాము. ఏ వస్తువు కొన్నా మేము ట్యాక్స్ కడుతూ ఉన్నాము. కాబట్టి మేము ప్రజల్లో భాగమే. మేము చేసిన పనికి అడుగుతూ ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం మాకు రావాల్సిన 5 డిఎల్ని, పిఆర్సిని, సిపిఎస్ రద్దును మరియు హెల్త్ కార్డ్స్ని తొందరగా పరిష్కరించాలని, మిగతా సమస్యల మీద దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ప్రతి విషయం అంటే ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో అదే చెప్పింది, ఇప్పుడు మీ విషయంలో కూడా అదే చెప్పినట్టు మాట. ఇప్పుడు ఏమంటారు? ఫస్ట్ మా మీడియా అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి నమస్తం అంజలి. నా పేరు ఎన్ నరసింహరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్. ఖజానా ఆల్రెడీ మాకు వచ్చేసరికి ఖజానా లేదు అని అంటున్నారు కదా సీఎం గారు. ఖజానా ఆల్రెడీ ఉంటుంది అందరికీ. రైతు బీమా ఉంటుంది, రైతు అదేంది సంగతి సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నాడు. మా ఎంప్లాయీస్కి వచ్చే వరకు చాలా హీనంగా చూస్తున్నాడు. మేము అనుకుంటే మేము రిక్వెస్ట్గానే పోతున్నాం. నేను రెస్పెక్ట్ ఇస్తున్నాం మా సీఎం, హార్నబుల్ సీఎం గారికి. ఖచ్చితంగా 5 డిఏలు ఇవ్వాల్సిందే. పిఆర్సీ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తెప్పివ్వాల్సిందే. మేము ఒక లేబర్ లాగా పనిచేస్తున్నాం. మా నెల జీతం రావాల్సిందే. నెల జీతంకి 33 జిల్లాలు సెక్రటరియట్లో ఒక్క ఎంప్లాయీస్కి సరిపోదు. హోమ్ గార్డ్స్ కాడికి వెళ్ళి ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాడికి వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాకా నెల జీతాలు పొందాలి. ఆ జీతం బి సరిగ్గా టైంకు పడతలేదు. ఓన్లీ సెక్రటరియట్ ఎంప్లాయీస్కే పడుతుంది నెల జీతం. మా ఖజానా నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకుంటూ, మీరు 10 కాళ్ళు పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు ప్లేన్లలో పోయి మీరు ఖర్చు పెట్టుకుంటూ, ప్రజల ప్రాపర్టీ కాదా ఇది? మా ఎంప్లాయీస్ అడగవరకు ఏంది ఇంత అన్నాయమ్మా? చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక యాజ్ ఏ తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా నేను ఖండిస్తున్నాను. వెంటనే పిఆర్సీ ఇవ్వాల్సిందే, సిపిఎస్ రద్దు చేయవలసిందే, హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సిందే, 5 డిఎల్ ఖచ్చితంగా విడుదల చేయవలసిందే సీఎం గారు. లేకుంటే పెండింగ్ బిల్లుస్ బి విడుదల చేయవలసిందే. లేకుంటే మాత్రం అతి తొందరలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం 33 జిల్లాల ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సీరియస్గా నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మరొక్కసారి హార్నబుల్ సీఎం గారికి చేతులెత్తి దండం పెడతాం. ఈరోజు మన తెలంగాణ సాధనలో ముఖ్యమైన డిమాండ్లలో నిధులు, నీళ్లు, నియామకాలు. అసలు తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కి ప్రపంచ చరిత్ర రాసి తెలంగాణను తెచ్చుకున్నారు. అందులో తాత్సారం అవుతుంది తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ సాధనలో పనిచేసిన వారికి అని మీరు తలుచుకుంటే మీరు పదవిలో రాలేదు. ఉద్యోగుల మెయిన్ పాత్ర. ఆ ఉద్యోగులకు, విద్యార్థులకు నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా తీస్తేనే తప్ప మీరు వచ్చిరన్నది ఒకటి మర్చిపోవద్దు. కాబట్టి ఇప్పటికైనా మాకు చెందాల్సిన డబ్బులని మీరు తీసుకొని వేరే వాళ్ళకి పంచుతా అంటే అది చాలా అన్యాయమైన విషయం. మరి మీరు ఇన్ని హెచ్చరికలు ఇస్తున్న ప్రభుత్వానికి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? ఇది పండు ఖాయంగానే మక్కదు, టేక్ టైం. ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమము ఎప్పుడు 69 నుంచి వచ్చింది. అది వస్తూ 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 ఏది నిరంకుశత్వంగా ఏదున్నా ఏదైనా కానీ టైం పడుతుంది. దానికి తీవ్రంగా మళ్ళీ ప్రతిస్పందన కూడా వస్తుంది. కాబట్టి మీ బిడ్డలం మీరు దయచేసి మాకు సంబంధించిన పైసల్ని ఎక్కడ కూడా వెచ్చించకుండా, డైవర్ట్ చేయకుండా, ఉదాహరణ నాకు సంబంధించిన జీపీఎఫ్ డబ్బులు దాచుకున్నాను. నేను రిటైర్ అయ్యాను, 30 ఇయర్స్ సర్వీస్ అయింది. నాకు చెల్లింపులు నాకు చెల్లించాలా. 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా కొంతమంది ఎంతోమంది బాధపడి వాళ్ళు మనోవేదన చెంది చనిపోతున్న సంఘటనలు కూడా దాపురిస్తున్నాయి. అసలు మన సమాజంలో ఒక ఉద్యోగి అంటే నిబ్బరంగా ఉండి వైట్ కాలర్ జాబు అని అందరు అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగి అంటే బతకలేక బడిపంతులు అనే నానుడి అందరు ఉద్యోగులకు కూడా ఇప్పుడు వర్తించేటట్టు మమ్మల్ని తోయడం జరుగుతున్నది. కాబట్టి మీ ద్వారా ఇప్పటికైనా
మా బాధలు అర్థం చేసుకొని మా పోరాటాన్ని మీరు గమనించి మీరు ఇప్పటికైనా స్పందిస్తారని మీ వేదిక ద్వారా మేము మనవి చేసుకుంటాం.